తెలంగాణలో శీతల గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. వచ్చే 3 రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాత్రి నుంచి ఉదయం వరకు చలి పంజా విసురుతోంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య శీతల గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల మధ్య చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 7 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 8 జిల్లాల్లో 10.1 నుంచి 11 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇది మరొక 3 రోజుల పాటు ఈ విధంగానే ఉండే అవకాశం ఉందంటున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ గుడ్ మార్నింగ్ క్రాంతి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఒక పక్క ఉదయం 9 గంటలైనా సరే శీతగాలుల తీవ్రత అయితే తగ్గట్లేదు. సాయంత్రం కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇది 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా సాధారణం కంటే కూడా 3-4 డిగ్రీలకు తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాధారణంగా ఈ సీజన్ మొత్తం కూడా ఈ శీతాకాలం ప్రారంభమైన నుంచి కూడా మొత్తం కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణ మొత్తం కూడా. దీనికి ప్రధానంగా మనకి ఉత్తరాది నుంచి వస్తున్న ఈ చల్లగాలు, ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న చల్లగాలు ప్రధాన కారణం. దీనికి తోడు బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. దీనివల్ల మొత్తం వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశం కూడా మేఘవృతం అవుతుంది నిన్నటి నుంచి. ఇది దీనికి ప్రధాన కారణం. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామునే విధులకు వెళ్లే వాళ్ళు, అంటే ఇప్పుడు పారిశుధ్య కార్మికులు కానీ, ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర డ్రైవర్లు వంటి వాళ్ళు తెల్లవారుజామున విధులకు వెళ్లే వాళ్ళు, ప్లస్ ఉదయమే ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ కి, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్స్ కంటే నిన్నటి నుంచి దాదాపు సెలవులు ఉండడంతో పెద్ద ఇబ్బంది లేదు. మిగిలిన వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ చలి వల్ల ఇటు అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల రోడ్ల మీద మొత్తం కూడా మంచు, పొగ మంచు కమ్ముకొని ఉంటుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పోలీసులు వాళ్ళకి స్థానికంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం 7-8 గంటల లోపు ప్రయాణాలు పెట్టుకోకండి, తెల్లవారుజాము 4 నుంచి 7-8 గంటల మధ్యన ప్రయాణాలు పెట్టుకోవద్దు, వాయిదా వేసుకోమని చాలా చోట్ల వీళ్ళు పోలీసు వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. ఇది ఇంకోవైపు ఇటు వైద్యులు కూడా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి, ఆస్తమా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, సరైన మెడిసిన్ తీసుకోండి, సరైన విధంగా వైద్యం తీసుకోమని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇటు ఆరోగ్యానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.